4వ అధ్యాయం 12వ వచనం పత్రిక. దేవుని వాక్యం ఈరోజు మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలలోని మహాజ్ఞానం వాక్యం సజీవమైనది. అదేదో పేపర్ మీద వ్రాయబడిన ముద్రించబడిన నల్లక్షరాలు అనుకుంటున్నారా? కాదర్రవి, అవి కాదు. జీవము గల దేవుని మాటలవి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణం రక్తం, బాగా వినండి, దేహమునకు ప్రాణం రక్తం, ప్రాణం ఆత్మ అంటే దేవుని భాగంలోకి వెళ్తుందట. అది ఆత్మ. ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ వినబడుతున్న మాట దేహములోనికి ప్రవేశించడం వరకే శాస్త్రం కనుగొంది. ఇప్పుడు మీరు చూశారు, DNA కేంద్రక స్థానం వరకు వెళ్ళి ఆగిపోయింది, మళ్ళీ బ్యాక్ అయిపోయింది. కానీ నేను చెబుతున్న ఈ మాట, దేవుడు రాయించిన ఈ మాట, ప్రాణము దేహంలోకి, ఆత్మ ఆత్మ ఆత్మలోకి వెళ్ళాలా? ఆత్మలోకి వెళ్ళాలి. ఏమంటున్నాడండి శరీరం గురించి, ఆత్మ గురించి ఏమన్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 63 అది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మయే 6:63 యోహాను సువార్త. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అంటే మీరు దానిని నిష్ప్రయోజనముగా చేసేశారు. మీరు దాన్ని, దేవుని మాటలు మీ శరీరంలో నుంచి మీ ఆత్మలోనికి ప్రవేశిస్తున్నాయి. ఇంకెక్కడికి వెళ్తున్నాయి చూడండి. ఈ మాటలు మీ ప్రాణములోనికి, మీ ఆత్మలోనికి, శరీరములో ఏ ఏ భాగాలలోనికి వెళ్ళి ఏమి చెయ్యబోతున్నాయో మీకు చెప్తున్నాడు ఆయన. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుగా దూర్చు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నాడు. ఆయన దృష్టికి కనబడనిదంటూ ఏదీ లేదు. అంటే ఈ వాక్యము మీ ఆలోచనల్లో కూడా ఎందుకు వెళ్ళిపోయిందంటే, నువ్వు మారాలి నాన్న అని చెప్పటానికి. ప్రాణంలోకి వెళ్ళింది, ఆత్మలోకి వెళ్ళింది, మూలుగులోనికి వెళ్ళింది. ఏమండి మళ్ళీ చదువునా, కీళ్లలోనికి వెళ్ళింది. ఇవన్నీ దేనికి అనుకున్నారు? ఇవన్నీ దేనికి అనుకున్నారు? నీ హృదయము యొక్క తలంపులలోనికి వెళ్ళి నీ తలంపులన్నీ మార్చి సర్ప సంతానముగా ఉన్న నిన్ను దేవుని సంతానముగా మార్చటానికి అనుదినము ఈ మాటలు మీలో ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఆ పనిలో ఉన్నాడండి ఆయన. రోమపత్రిక. అందువలన దేవుని పిల్లలారా, దేవుని సంతానమని పిలువబడడానికి ఇష్టపడుతున్న వారులారా, దేవుని సంతానముగా జీవించటానికి భూమి మీద మీ ఇష్టాన్ని, మీ అంగీకారాన్ని తెలిపిన వారులారా, ఈ మాట వినండి. మీ అవయవములను అంటున్నాడు. దేనికి వాడమంటున్నాడు చూడండి అక్కడ. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకండి. చేయబెట్టింది, కళ్ళతో చూసింది ఆ రోజు పండుని మన తల్లి. అది కళ్ళకు రమ్యంగా కనిపించింది, మాయ చేసింది. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగించుచున్నది. అదే దెబ్బ కొట్టింది తల్లికి, ఆది తల్లికి. ఆ పండును చూసినప్పుడు ఎలా కనిపించిందట? కన్నులకు రమ్యమైనదిగా ఆ పండును తెంచింది, తిన్నది. కళ్ళతో చూసింది, చేతులతో తెంపింది, నోట్లో వేసి నవిలింది, శరీరంలోనికి పంపించేసింది. మీ అవయవాలన్నీ దాని కొరకే పని చేయడం ప్రారంభిస్తున్నాయి. ఏం చేస్తున్నావు నీ చేతులతో? ఏం చేస్తున్నావు నీ కాళ్ళతో? ఏం చేస్తున్నావు నీ కళ్ళతో? ఏం చేస్తున్నావు నీ చెవులతో? ఏం వింటున్నావు? ఏం చేస్తున్నావు? పౌలు అంటున్నాడు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి. అప్పగించుకుంది, ఆదాము అప్పగించుకున్నారు. మరి దేనికి ఉపయోగించాలని కింద అంటున్నాడంటే, మీ అవయవములను
నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. నీ చేయి దేవుని కొరకు, నీ చూపు దేవుని కొరకు, నీ ఆలోచనలు దేవుని కొరకు, నీ చేతలో నీ నడతలో సమస్తము దేవునికి అంకితం కావాలి. అప్పుడే మీరు దేవుని సంతానం అవుతారు. అది చెప్పడానికి వచ్చిన వాడే మన యేసుక్రీస్తు. అన్నయ్య 2000 సంవత్సరాల క్రితం ఎవరి మనోనేత్రాలైతే యుగ సంబంధమైన దేవత మూసి కనబడకుండా అంధత్వంలో ముంచిందో, అంధత్వం నుంచి తొలగించటానికి ఈ మహాజ్ఞానాన్ని పంపాడు. ఆ జ్ఞానం పుస్తక రూపేణ మన మధ్యకు వచ్చింది. అది ఈ నేత్రాలతో చదివి ఈ శరీరంతో నిజంగా మనం దేవుని కొరకు జీవించగలగాల, లేక దుర్నీతి సాధనాలుగా ఉపయోగిస్తారా?